హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, అసలు మీ వద్ద డబ్బు ఎందుకని ఆగడం లేదు? మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు, ఎంత నిలుపుకుంటున్నారు అనేది అసలైన ప్రశ్న. ఇక రోజూ పనిచేస్తున్నారు, సంపాదిస్తున్నారు కూడా, కానీ నెల చివరికి ఖాళీ గుండె. ఎందుకు? డబ్బు మన దగ్గర ఎందుకని ఆగడం లేదు? ఈ ప్రశ్న ఒక ఆర్థిక గుణాంకం కాదు, అది మన జీవిత విధానానికి, మన ఆలోచనలకి, మన విలువలకి సంబంధించిన ఒక ఆత్మ పరిశీలన. డబ్బు ఒక ప్రవాహం లాంటిది. అది ఒక ప్రవాహంలాగా మెలకువగా ప్రవహిస్తేనే మేలిక, లేదు అంటే అది అర్ధహీనంగా మరుగున పడిపోతుంది. అర్థమైంది కదండి? మన దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదు అనే ప్రశ్నకు సమాధానం మన వైఖరి, మన అలవాట్లు, అలాగే మన ధోరణుల్లో దాగి ఉంటుంది. అసలు మన డబ్బు ఎక్కడికి వెళ్తుంది? అవసరాలకు కానీ, ఆలోచించని ఖర్చులకు కానీ వెళ్తూ ఉంటుంది. నిజమే కదండి? మనం నిర్లక్ష్యంగా చేసిన నిర్ణయాలకు, తాత్కాలిక ఆనందాల కోసం చేసిన వ్యయాలకు వెళ్తుంది. అసలైన ప్రణాళికను లేకపోవడం వల్లే మన సంపాదన అంతా కూడా ధూళిగా మారుతుంది. ఇక డబ్బు మన దగ్గర నిలవాలంటే అది మన మనస్సులో స్థిరంగా ఉండాలి. ఎందుకు అంటే, డబ్బు అనేది మన చేతుల్లో ఉండేది కాదు, కానీ మన చేతుల ద్వారా ప్రవహించే ఒక శక్తి. మనం ఎలాంటి వ్యక్తులం అనే దాని మీదే డబ్బు మనపై ఎంతకాలం ఉంటుందో ఆధారపడి ఉంటుంది. అసలు డబ్బు సమస్య కాకపోవచ్చు, అది మన ధోరణి కూడా కావచ్చు. తక్కువ సంపాదన ఉండొచ్చు, కానీ సరైన నియంత్రణ ఉంటే కనుక నిలిపే వీలు కూడా ఉంటుంది. అధిక ఆదాయం ఉన్న, ఖర్చు అలవాట్లు అదుపులో లేకపోతే చేతిలో ఏమీ కూడా మిగలదు. చింతలతో డబ్బు సంపాదిస్తూ ఉంటే శాంతి పోతుంది. నిజమే కదండి? కానీ శాంతితో మాత్రం డబ్బు సంపాదిస్తే ఖచ్చితంగా ఆ డబ్బే మనకు సేవకుడిగా మారిపోతుంది. గుర్తుంచుకోండి. అందుకే మనం కొన్ని సూత్రాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో మొట్టమొదటిగా ఏంటి అంటే, ఆదాయానికి మించిన జీవితం వద్దు. మనకు ఎంత వస్తుంది అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత నిలుపుకుంటున్నాం అనేదే మరీ ముఖ్యం. ఇది నిజమైన పాఠం. ఇక రెండవది, ప్రణాళికలను వేసుకోండి. ప్రతి రూపాయి వెనక ఒక ఉద్దేశం ఉండాలి. ఇక మూడవది, దాచడంలో ఓ అలవాటు, అది ఓ శక్తి కూడా. మీరు ఎంత చిన్న మొత్తాన్నైనా వదిలిపెట్టగలిగితే మీరు డబ్బుపై విజయం సాధించినట్టే. అర్థమైంది కదండి? ఇక 4, విలువలపై ఆధారపడిన ఖర్చులు చేయండి. అవసరాలు, ఆవశ్యకతలు, అభిరుచులు అన్నీ వేరు. వాటి మధ్యలో తేడాను తెలుసుకోవాలి. ఇక 5వది, పనిచేసే డబ్బు. దాచిన డబ్బును నిరుద్యోగంగా ఉంచవద్దు. అది వృద్ధి చెందేలా పెట్టుబడులు పెట్టండి. డబ్బనేది ఎప్పుడూ కూడా మన జీవితాన్ని మెరుగుపరచడం కోసమే ఉండాలే కానీ మన జీవితాన్ని అమాంతం మింగేయడానికి కాదు. మన దగ్గర డబ్బు నిలవాలి అంటే మనం దాని విలువలను కూడా గుర్తించాలి, అలాగే గౌరవించాలి కూడా. దాన్ని మేధస్సుతో గమనించాలి. ప్రతిసారి మన చేతిలో నుంచి డబ్బు వెళ్తున్నప్పుడు ఇక ఆ వెళ్ళిపోయే దిశను మనమే నిర్ధారించాలి. మనం జీవితం మీద నియంత్రణ సాధిస్తే డబ్బు మీద కూడా నియంత్రణ సులభమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మీరు ఇంకో ముఖ్యమైన సత్యాన్ని కూడా గమనించాలి. ఏంటి అంటే, డబ్బు ఎప్పుడూ కూడా మన వ్యక్తిత్వాన్ని పెంచదు, కానీ మన వ్యక్తిత్వం అనేది
డబ్బును నిలిపే విధానాన్ని నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం ఒక కళ. డబ్బు సంపాదించడం అంత సులభమైన పనేం కాదు. ఇది కేవలం శ్రమతో మాత్రమే సాధ్యపడదు. దీనికి సరైన దిశ, జ్ఞానం, దూరదృష్టి, అలాగే మానసిక శక్తి ఎంతో అవసరం. డబ్బులు సంపాదించడం ఓ కళ అనే మాట, దానిలో ఎంత లోతైన అర్థం ఉంది. మనం సంగీతాన్ని నేర్చుకోవాలంటే పాఠాలు, సాధన అవసరమైనట్లే డబ్బు సంపాదించాలన్నా కూడా సాధన అవసరమే. ఇది కూడా ఒక శాస్త్రంలో కూడిన నైపుణ్యం. మొదటిగా మనకు కావలసింది దృష్టికోణం. మనం డబ్బును ఎలా చూస్తున్నాం అనే దానిపైనే మన ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. డబ్బు అంటే కేవలం ఖర్చు చేసేందుకు కాదు, అది మన భద్రత, మన ఆత్మవిశ్వాసం, మన స్వతంత్రత. ఈ స్పష్టత కలిగి ఉన్నవారే డబ్బును లక్ష్యంగా కాక సాధనంగా భావించి ముందుకు సాగుతారు. ఇక రెండవది అవకాశాలను గమనించే నైపుణ్యం. డబ్బును సంపాదించడంలో ఇది ఎంతో కీలకం. ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని గమనించగలగడం ఒక కళగా ఉంటుంది. ఈ కళను అభివృద్ధి చేసుకోవాలంటే ప్రపంచాన్ని ఎలా చూస్తున్నామో ఆ దృష్టికోణాన్ని మార్చుకోవాలి. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వాణిజ్య వ్యాపారాల వరకు ప్రతి చోట కూడా డబ్బు ఉంది. దాన్ని గమనించి ఆ దిశగా అడుగులు వేయడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇక 3, సమయపు విలువలు. ఇది డబ్బును సంపాదించడంలో మరో కీలక అంశం. ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకోగలిగిన వారే జీవితంలో ముందుకు వెళ్ళగలరు. నిర్దేశించుకున్న లక్ష్యం వైపు సమయాన్ని ప్రణాళికబద్ధంగా వినియోగించిన వారే నిలకడగా సంపాదించగలరు. అర్థమైంది కదండి. ఇక 4, సంస్కారం. ఇది కూడా డబ్బును సంపాదించడంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, వృద్ధి పట్ల ఆసక్తి, ఇవన్నీ కలిగినప్పుడు మనం ఒక సంతృప్తిని సృష్టించగలుగుతాం. ఒక వ్యాపారవేత్తనైనా, ఉద్యోగి అయినా, కళాకారుడైనా, ఏ రంగంలోనైనా కూడా ఈ విలువలు ఉంటేనే ఆర్థిక స్వలాభనం సాధ్యమవుతుంది. ఇక శిక్షణ, అలాగే నిరంతర అభ్యాసం, ఇవి డబ్బును సంపాదించడంలో వెన్నుముక వంటివి. కొత్త విషయాలను తెలుసుకోవడం, విఫలతల నుంచి నేర్చుకోవడం, అలాగే కొత్త మార్గాలను అన్వేషించడం, ఇక ఇవన్నీ కలిసి మన ఆర్థిక విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఎంతగానో రెట్టింపు చేస్తాయి. అవసరమైన సమయాల్లో సాహసం చేయగలడం కూడా ఈ కళలో భాగమే. అర్థమైంది కదండి. డబ్బు సంపాదించాలి అంటే కొన్ని సాహసాలు చేయాల్సి ఉంటుంది. కానీ అవి బుద్ధితో, పరిశీలనతో, సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు కావాలి. బలహీనతలు తెలిసినప్పుడు వాటిని దాటుకుని ముందుకు సాగడమే ఇక నిజమైన సాహసం అంటే. చివరిగా డబ్బును సంపాదించడం ఒక యాత్ర. ఇది ఒకరోజు వ్యవహారమో, ఒక్కసారిగా జరిగే అద్భుతమో కాదు. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక, అలాగే పట్టుదల, అలాగే సరైన దిశలో ఇక జరిగిన శ్రమ యొక్క ఫలితం. ఈ యాత్రలో ప్రతి అడుగు కూడా ఒక కళే. దాన్ని నేర్చుకోవాలి, పటుత్వం కలిగి ఉండాలి, వినమ్రతతో అభివృద్ధి చెందాలి. డబ్బు మన లక్ష్యం కాదు, మనకున్న విలువల యొక్క ప్రతిఫలమే. మనం ఎంత విలువైన వారమో, ఎంత విశ్వసనీయంగా, నైపుణ్యంగా, దృఢంగా పనిచేశామో ఇక దాని తగ్గట్టే మన సంపాదన కూడా ఉంటుంది. కాబట్టి డబ్బును సంపాదించండి, కానీ దాన్ని ఒక కళలాగా నేర్చుకోండి. అప్పుడే అది మీ జీవితాన్ని
మార్చే సాధనమవుతుంది. అర్థమైంది కదండి. సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్యానికి మరిన్ని మోటివేషనల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యుల గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.